విశాఖలో బీచ్ షాక్స్ ఏర్పాటు అంశం వివాదాస్పదంగా మారుతోంది. బీచ్ షాక్లు ఆడపిల్లల అక్రమ రవాణా, అనైతిక కార్యకలాపాల కేంద్రాలుగా మారే ప్రమాదం ఉందంటూ మహిళా సంఘాల ఐక్యవేదిక ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ అంశంపై చర్చించేందుకు జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ మీనా అందిస్తారు. విశాఖ వేదికగా ప్రభుత్వం తీసుకున్న బీచ్ షాక్ నిర్ణయం ఇప్పుడు విప్లవగా నిరసనగా మారింది. అయితే కొంతమంది మహిళలు ఇక్కడ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద మహిళా ఐక్య వేదిక ఆధ్వర్యంలోని కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు, అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే మనతో పాటు మహిళా నాయకురాలు లక్ష్మి, ఇలాగే ఇతర మహిళా నాయకులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. బీచ్ షాక్ నిర్ణయం అనేది దాని గురించి మీరు ముందు నుంచి కూడా ఆ నిర్ణయం ఎప్పుడైతే ఆమోదించబడిందో అప్పటి నుంచి కూడా మీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అది మీ డిమాండ్? ప్రధానంగా ప్రభుత్వం ఏదైతే తీర ప్రాంతం అభివృద్ధి, బీచ్ పర్యాటక రంగం అభివృద్ధి అనే పేరుతో తీసుకొచ్చిన జీవో నెంబర్ 362 ఏదైతే ఉందో ఇది బీచ్ సంబంధించిన అభివృద్ధి అనేది కాదు. జనరల్గా బీచ్ల అభివృద్ధి చెందాలి అంటే విశాఖపట్నం బీచ్కి పర్యాటక రంగం అభివృద్ధి కావాలంటే బ్లూ ఫ్లాగ్ ఎగరాలి. బ్లూ ఫ్లాగ్ ఎగరాలి అంటే ఇది చాలా పరిశుభ్రంగా ఉండాలి, రక్షణ ఇచ్చే విధంగా ఉండాలి, చాలా ప్రశాంతంగా ఉండాలి, ఆధ్యాత్మికమైన, విజ్ఞానమైన, వినోదకమైన అనేక రకాల కార్యక్రమాలు అందించినట్టుంటే పిల్లా పాపలతో ఈరోజు టూరిజం పెరుగుతుంది. అంటే తాగుబోతులకు అడ్డాగా మార్చడం కోసం తాగడానికి ఇక్కడికి రారు, కానీ అయ్యన్న పాత్రుడు గారు ఆడమగా కూర్చొని పెగ్గేసుకోవడానికి గోవా తరహా సంబంధించిన బీచ్ని అభివృద్ధి చేయమంటే చాలా దుర్మార్గకరమైనది, దురదృష్టకరమైనది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. విశాఖ బీచ్ అభివృద్ధి కావాలంటే ఈరోజు అనేక మంది రిప్పు కరెంటు బారిన పడి చనిపోతూ ఉన్నారు. మన విశాఖ బీచ్లో చాలా మంది ఈరోజు శివరాత్రులకు వచ్చినప్పుడు, చాలా మంది ఈతలకు వచ్చినప్పుడు పర్యాటకులు చనిపోతూ ఉన్నారు. అలాంటప్పుడు రిప్ కరెంటు బారిన పడి చనిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అది తీసుకోవాలి. నెంబర్ 2 సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున విశాఖ ఈరోజు వాతావరణ కాలుష్యం లాగా కాసారం కూడా మొత్తం కూడా సాగరం మొత్తం కూడా కాలుష్య కాసారంగా మారిపోయింది. పెద్ద ఎత్తున కాలుష్యం ఉన్నది, ఈరోజు కంపు కొడుతున్న పరిస్థితి ఉన్నది. అలాంటప్పుడు ఆ కాలుష్యాన్ని నియంత్రించే అంటే ఈరోజు కాలుష్యకారక పరిశ్రమల నుంచి వచ్చే వ్యర్థాలని ఇందులో కలపకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తద్వారా ఈరోజు దాని యొక్క సంబంధించిన దాంట్లో ఆ స్వచ్ఛత పాటించాలి సముద్రానికి సంబంధించింది. నెంబర్ 3 సంబంధించిన విశాఖ పెద్ద ఎత్తున కోతకు గురవుతుంది. అనేక సందర్భాల్లో మనకు సంబంధించిన రోడ్డు వరకు ఇక్కడ వరకు మన బీచ్ రోడ్డు కూడా మునిగిపోవడము, మన యుద్ధ ప్రాతిపదిక మీద సిమెంట్ బస్తాలు, ఇసుక బస్తాలు వేయడము, కోతని పక్కకు నెట్టడం జరుగుతుంది. అలా కాకుండా కోతకు గురి కాకుండా దాన్ని కాపాడాలి. అదేవిధంగా CRZ సంబంధించిన దాంట్లో ఈరోజు అనేక నియమ నిబంధనలు ఉన్నాయి, వాటన్నిటి కూడా రక్షించుకోవాలి. తద్వారా ఈరోజు తీరం అనేది రక్షింపబడుతుంది. తద్వారా ఈరోజు తీరం అనేది ఇక్కడ కాపాడబడటంతో ఈరోజు అనేక మందికి ఉపయోగపడుతుంది. అట్లా కాకుండా ఈ తీరాన్నంతా రద్దు చేసే ప్రయత్నం, మందుబాబులతో నిండే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. అలా కాకుండా ఈరోజు డ్రగ్స్, ఇట్లా మద్యము, ఇవన్నీ కూడా హెల్త్ డ్రింక్స్ లాగా వీళ్ళు ప్రమోట్ చేయడము, తద్వారా మేము ఆదాయం సృష్టించాలంటాము. అనేక కుటుంబాలు ఈరోజు మద్యం మత్తు వల్ల కొనారిల్లిపోతున్నాయి. అనేక మంది పిల్లలు విద్యకు దూరం అవుతున్నారు. మహిళలపై హింస మరింతగా పెరుగుతోంది. సామాజిక కుటుంబ హింసలు నమోదవుతున్నాయి. ఇవన్నీ కూడా చెప్తున్నా మేము తాగిస్తాము మిమ్మల్ని అని చెప్పేసి ప్రభుత్వం అనడం అనేది అనైతికమైనది. ఈ అనైతిక కార్యక్రమాలకు పాలకులే పూలుకోవడం అనేది సిగ్గుచేటు. అందుకనే ఈరోజు విశాఖ బీచ్ మందుబాబులది కాదు, వీళ్ళు అనుకున్నట్లు చేయడానికి కాదు, నియమ నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ప్రజలందరి అభిప్రాయం మేరకు ఇదంతా కూడా తీసుకోవడానికి వీల్లేదు, మందుబాబులకు అడ్డాగా మార్చడానికి బీచ్ వీల్లేదు. కాబట్టి ఈ బీచ్ అందరిది అని చెప్పేసి కోరుకున్న వాళ్ళందరూ కూడా ఈ బీచ్ రక్షించుకోవడం కోసం జరుగుతున్న ఈ బీచ్ షాక్స్ వ్యతిరేక పోరాట కమిటీలో భాగస్వాములు కావాలని, ఈ బీచ్ షాక్స్ సంబంధించిన జీవోను రద్దు చేసేంత వరకు ఆ పోరాటంలో కలిసి రావాలని, దాన్ని అడ్డుకునేందుకు మీరందరూ కూడా చేయి కలపాలని మేమందరం కూడా మహిళా సంఘాల ఐక్యవేదికగా మేమందరం కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు మహిళా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలోని మీరు సమావేశాన్ని, రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మీరు ఏ విధంగా చర్చించుకుంటారు? విశాఖపట్నం బీచ్లో బీచ్ షాక్స్ పేరుతోటి వైన్ షాపులు పెట్టడం అనేది చాలా దుర్మార్గం. 362 జీవో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, వెనక్కి తీసుకునే వరకు కూడా మేము మా పోరాటం అనేది ఆగదు అని చెప్పేసి అనేది తెలియజేస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వానికి. విశాఖపట్నం బీచ్ అనేది అందమైన బీచ్, చాలా ప్రాధాన్యతలు ఉన్నాయి. భారతదేశంలోనే అనేక బీచ్లన్నిటికంటే కూడా విశాఖపట్నం బీచ్ చాలా అందంగా ఉంటుంది, విశాఖపట్నం బాగుంటుంది, అలాగే మంచి మంచి కొండలు ఉంటాయని చెప్పేసి అని పర్యాటకులు, ప్రేమికులు కూడా చాలామంది వచ్చి దీన్ని ఆస్వాదిస్తూ ఉంటారు. అలాంటి బీచ్ని ధ్వంసం చేసే పద్ధతిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పూనుకుంటుంది. మద్యం షాపులు అనేవి ఈరోజు ఏరియాలను వాటిలను పెట్టి ధ్వంసం చేశారు. అలాగే కుటుంబాలు నాశనం చేస్తున్నారు. మహిళల మీద హింస అనేది బాగా పెరిగిపోతూ ఉంది. బాలికల్ని కూడా వదలడం లేదు. అంటే ఇంక అక్కడే కాకుండా బీచ్లో కూడా ప్రశాంతంగా ఉండాలి అని చెప్పేసి వచ్చే వాళ్ళకి కూడా అక్కడ కూడా ప్రశాంతత లేకుండా మీరు చేయాలని చెప్పేసి అని అనుకోవడం అనేది చాలా దుర్మార్గం. అలాగే ఈరోజు స్టార్ హోటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టార్ హోటల్స్ వాళ్ళందరూ కూడా మద్యం షాపులన్నీ కూడా బీచ్లో పెట్టాలని ఒక దుర్మార్గమైన ఆలోచన చేస్తున్నారు. అంటే వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ప్రజలు నాశనం అయిపోయినా పర్వాలేదు, కుటుంబాలు
నాశనం అయిపోయినా పర్వాలేదు, మహిళలు పిల్లలకి రక్షణ లేకపోయినా పర్వాలేదు, కానీ మద్యం షాపులు పెట్టి మేము కోట్లు సంపాదించుకుంటామని ఒక ఆలోచన చేయడం అనేది ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గం. దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నాం. అంతేకాదు విశాఖపట్నం బీచ్ చుట్టూ కూడా యూనివర్సిటీ, ఈరోజు ఆంధ్రప్రదేశ్కి తలమానికంగా ఉన్న యూనివర్సిటీ ఉంది, అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. రేపు పొద్దున్న స్టూడెంట్స్ అందరూ కూడా సేద తీర్చడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా చదువు వైపు వాళ్ళ మనసు ఉండదు, మద్యం వైపు వెళ్తుంది వాళ్ళ మనసు. అంటే ఈరోజు యువత భవిష్యత్తుని మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఈరోజు యువత భవిష్యత్తే దేశ భవిష్యత్తు అంతా కూడా యువత చేతిలో ఉంది. అలాంటి యువతని ఈరోజు డ్రగ్స్ మాఫియాలుగా తయారు చేశారు, అలాగే మద్యం మాఫియాలుగా కూడా తయారు చేయాలని చెప్పేసి మీరు అనుకుంటున్నారా? మద్యానికి బానిసలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే విశాఖపట్నం ఆర్థిక రాజధాని, ఈ ఆర్థిక రాజధాని ఇక్కడి నుంచే డబ్బు అనేది బాగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వెళ్తూ ఉంది. నిజంగా మీరు విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా తయారు చేయాలనుకుంటే పరిశ్రమలు పెట్టండి, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి. ఆ రకంగా విశాఖపట్నం సస్యశ్యామలం అవుతుంది, అందరికీ ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈరోజు వ్యవసాయాన్ని అభివృద్ధి చేయండి, అలాగే విశాఖపట్నం బీచ్లో పార్కులు కట్టండి, అలాగే పిల్లలు ఆడుకోవడానికి కావాల్సిన పరికరాలు పెట్టండి, ఆహ్లాదకరంగా ఉంటుంది. అంతే తప్ప మద్యం షాపుల ద్వారా ఈరోజు బీచ్ని పాడు చేయడం అనేది సరైనది కాదు. కాబట్టి ఈరోజు మద్యం షాపులు ఏదైతే బీచ్ షాక్స్ పేరుతోటి ఏదైతే మీరు ఆలోచన చేస్తున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి అన్నది ఈ కూటమి ప్రభుత్వానికి మహిళా సంఘాల ఐక్యవేదికగా హెచ్చరిక చేస్తున్నాం. వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం, బీచ్ షాక్స్ రద్దు చేసే వరకు కూడా పోరాటం అనేది చేస్తామని చెప్పేసి ఈ రౌండ్ టేబుల్ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు విశాఖను పర్యాటక రంగానికి తీర్చిదిద్దడంలోని పెద్దపీట వేసే ప్రభుత్వం ఇప్పుడు మహిళలకు కూడాను అంటే అసాంఘిక కార్యక్రమాలకు కానీ అనైతికంగా కూడా కొనసాగుతుంది అని చెప్పేసి బీచ్ షాక్ నిర్ణయం మహిళలు తీసుకుంటున్నారు. అదే దాన్ని ఇప్పటికే ప్రశాంతంగా ఉన్నటువంటి విశాఖ నగరంలో మహిళల హత్యలు పెరిగిపోయి, అత్యాచారాలు పెరిగిపోయి, ఆత్మహత్యలు పెరిగిపోయి ఒక అడ్డాగా మారింది. డ్రగ్స్, గాంజా, మాదక ద్రవ్యాలు కూడా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ దొరుకుతూ ఉన్నాయి. దానివలన ఇప్పటికే యువత చాలా మట్టుకు పాడైపోయింది. అంటే ఏ ప్రజల ప్రయోజనాల కోసం అయితే పాలకులను గద్దెనెక్కించారో అవన్నీ పక్కన పెట్టేసి కేవలం మద్యాన్ని ఆదాయ వనరుగా చూసుకుంటున్నారు కానీ దాని వలన వచ్చినటువంటి నష్టాలు ఎంత, ఎన్ని కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి, ఎంతమంది ఛిద్రమైపోతున్నారు, ఎంతమంది వివిధ రకాల అనారోగ్యాలు గురవుతున్నటువంటి పరిస్థితి ఎక్కడ కూడా ఎవరు ఆలోచించట్లేదు. చిన్న వయసులోనే ఆరోగ్య సంస్థ తెలిపినటువంటి గణాంకాలు వీలే చిన్న వయసులోనే 30 సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళే గుండె నొప్పులతోటి అంటే తాగుడు ఎక్కువ అనేక రకమైన రుగ్మతల్లోనే చిన్న వయసులోనే చనిపోతుంటే పరిస్థితి. కుటుంబ యజమాని చనిపోతే ఆ భార్య పిల్లల్ని వాళ్ళని చదివించలేక నానా హింసలు పడుతూ చిత్రహింసలు లోనవుతున్న పరిస్థితి మనం చూస్తాం. అభివృద్ధి అంటే మద్యం తీసుకొచ్చి అభివృద్ధి కాదు. జనాభా ప్రాతిపదికన మీరు విద్య అందరికీ అందించండి, జనాభా ప్రాతిపదికన వైద్యం అందరికీ అందించండి. ఈరోజు అర్ధరాత్రి ఏవైనా మనకు అవసరం వస్తే ఏదైనా బాగలేకపోతే ఎక్కడో కూడా మందుల షాపు దొరకదు, కానీ అర్ధరాత్రి కాదు పట్టపగలుగా తెల్లవారుజామున కూడా మద్యం ఏర్లై పారుతుందన్నమాట. ఇప్పటికే వేల కోట్ల రూపాయలు సామాన్య మధ్యప్రదేశ్ నుంచి వాళ్ళు కష్టపడి డబ్బంతా కూడా జలగల్లా వాళ్ళ రక్తం పీల్చి పిప్పు చేసేస్తారు. అది సరిపోదన్నట్టు మరి ఇంకా జనావాసాలంటే బీచ్ అనగానే ప్రశాంతంగా, ఎందుకంటే సముద్రం అనగానే ఎందుకంటే ప్రశాంతంగా కాస్తైనా మనశ్శాంతి దొరకడం కోసం అని చెప్పేసి కుటుంబంతో సహా పిల్లలందరూ కూడా అక్కడికి వెళ్తారు. ఒక విశాఖపట్నమే కాదు ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి విశాఖపట్నం ఒక పర్యాటక కేంద్రం, అందమైనటువంటి బీచ్ ఉంటుంది, సాగర తీరంకి వెళ్ళగంటేగానే మనసు ప్రశాంతంగా ఉంటుంది. దీంతో అందరూ వస్తారు. అటువంటిది అభివృద్ధి పేరుతో దాన్ని వినాశనం చేసేస్తారు, నాశనం చేస్తారు. అభివృద్ధి కాదు ఇది, నాశనం పోయి ఈరోజు నిజంగా బీచ్ శాఖలు పెట్టగలిగితే మరుసటి రోజే బీచ్లో 4-5 శవాలు తేలితే ఆడవాలి. ఎందుకంటే తాగినటువంటి మైకంలో పట్టపాలు ఎక్కడ పడితే అక్కడ అత్యాచారాలు చేస్తారు. ఆ బీచ్లో అంటే ఈయన మన భర్త గారు చెప్పారు 8 గంటలకు ముగించేస్తున్నారు కాబట్టి రాత్రి 12 వరకు టైం ఇవ్వండి. ఇంకా ఎక్కువ మంది తాగుతారు, తాగి ఊగుతారు. ఆ టైంలో ఎవరి మీదైనా చెయ్యేస్తారు, ఎవరినైనా అత్యాచారం చేస్తారు, లేదా వాళ్ళు తీసుకెళ్లి సముద్రంలో చంపుతారని. అంటే దీనికి అన్నిటి కూడా బీచ్ సాక్స్ పెడితే మహిళల మీద హింస పెరిగిపోతుంది, అత్యాచారాలు పెరిగిపోతాయి, హత్యలు పెరిగిపోతాయి, దీని అన్నిటికీ అడ్డాగా మారిపోతుంది. కాబట్టి మీ సంపాదన అక్కడ పక్కన పెట్టండి. జీవించే హక్కు కోసం మహిళా సంఘాలుగా మేము పోరాడతాం. ఆడపిల్ల రక్షణ మాకు కావాలి, ఆడపిల్ల భద్రత కావాలి, ఆడపిల్లల చట్టాలు పటిష్టంగా అమలు చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం ఈ హింసని అత్యాచారాలు
పెంచి పోషించే విధంగా తీసుకొచ్చే బీచ్ సాక్షిని మాత్రం వెనక్కి తీసుకోపోయినట్లయితే మహిళా సంఘాల ఐక్యవేదికే కాదు, కలిసి వచ్చిన అన్ని సంఘాలని కలుపుకుంటా ఉన్నాం. ఇప్పటికే మహిళా బీచ్ సాక్షి వ్యతిరేక పోరాట కమిటీ కూడా ఈ రోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాని ద్వారా పెద్ద ఎత్తున పోరాటం జరుగుతుంది. గతంలో కూడా తెలుగుదేశం బుద్ధి వచ్చే ఉండాలి, బీచ్ లవ్ ఫెస్టివల్ అని తీసుకొచ్చారు. దాని మీద కూడా పెద్ద ఎత్తున మహిళా సంఘాల ఐక్యవేదిగా పెద్ద ఎత్తున పోరాటం చేసి బీచ్ లవ్ ఫెస్టివల్ని కూడా ఆ రోజు అడ్డుకోవడం జరిగింది. దాన్ని వెనక్కి పంపించాం. అందాల పోటీలు కూడా తీసుకొచ్చారు, దానికి కూడా అడ్డుకోవడం జరిగింది. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉన్నట్లయితే అభివృద్ధి అంటే ఈరోజు జనాలు తాగించడం కాదు, తాగి ఊగమని చెప్పడం కాదు, నేరాలు చేయడం కాదు. ఈరోజు ఉపాధి లేక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఇంజనీర్లు చదువుకొని బీటెక్లు చదువుకొని వాళ్ళంతా కూడా రోడ్ల మీద పాన్ షాపులు అవన్నీ పెట్టుకున్నారు. విద్యార్థులకి ఉపాధి కల్పించండి, పరిశ్రమలు తీసుకొని రండి. అవన్నీ మానేసి ఈరోజు ఉన్నటువంటి ఇప్పటికే కలుషితమైనటువంటి విశాఖ నగరాన్ని మరింత కలుషితం చేసి మరింత విషవలయంలోకి నెట్టబెట్టిన బీచ్ సాక్షులు వెంటనే జీవో నెంబర్ 362ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి మహిళా సంఘాల ఐక్యవేదికగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. పర్యావరణం అభివృద్ధి అనగానే విశాఖ గుర్తుకొస్తుంది. అదేవిధంగా టూరిస్టులు కానీ పర్యాటక రంగంలో కానీ దూసుకుపోతున్న విశాఖకు కూడా బీచ్ షాక్ అనే పేరుట తీసుకొని వచ్చి అదే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మహిళా నాయకులు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అదే ఇక్కడ ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇదే అంశంపైన వారు చర్చించుకోవడం జరిగింది. కెమెరా పర్సన్ సుధాకర్తో మీనా, ప్రైమ్ న్యూస్ విశాఖ.